ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనం. నేను నిన్ను మరచిపోజాలను. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట, నేను నిన్ను మరచిపోజాలను. అవునండి, తల్లైనా మరుస్తుంది, తండ్రైనా విడుస్తారు, కానీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతమంది అయినా మనల్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. అవునండి, దేవుడు యాకోబు గారితో మాట్లాడుచున్నాడు. అవును, తన అన్నయ్య ఏసాబును ఆకలితో వచ్చినప్పుడు చిక్కుడుకాయ కూర పెట్టమని అడిగినప్పుడు, నీవు నీ జ్యేష్ఠపు హక్కునిస్తే కనుక నేను నీకు ఈ కూర ఇస్తాను అని అన్నప్పుడు, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, ఈ జ్యేష్ఠపు హక్కు నేనేమి చేసుకోను అని తన జ్యేష్ఠపు హక్కుని అమ్మివేశారు. అలాగే తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా ఈ యాకోబు మోసం చేసి ఆ ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అవునండి, అయినప్పుడు కూడా యాకోబు అనేక కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, అనేక వేదల గుండా వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుచున్న మాట, నేను నిన్ను మరచిపోజాలను. మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిచివేయుచున్నాను, మంచు విడిచిపోనట్లుగా నేను నీ అతిక్రమములను తొలగిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. అవును, నీవెంతవరకు దేవునికి విరోధంగా ఆయస్కరంగా ప్రవర్తించినప్పుడు కూడా దేవుడు వాటినన్నింటి నుంచి తొలగించి, నేను నిన్ను మరచిపోచాలను, నిన్ను నేను విడిపిస్తాను, నీ కార్యములు సమాప్తి చేస్తానని దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అవును, ఇంతవరకు దేవునికి ఆయస్కరంగా ప్రవర్తించి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి అయిష్టంగా ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. దేవుడు నిన్ను మరిచిపోజాలని, నీ కార్యములు సమస్తము నేను జరిగిస్తానని మాట్లాడుచున్నాడండి. ఇప్పుడైనా నీ యొక్క పాపములు, నీ యొక్క అవిధేతలు దేవుని సన్నిధికి వచ్చి వాటిని అన్నింటినీ విడిచిపెట్టు, దేవుడి కనికరాన్ని పొందుకో. దేవుడు నీ యొక్క కార్యములన్నీ సఫలము చేసి నీ పక్షం గొప్ప కార్యములు చేస్తాడు. అవును, అట్ట ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని మొదటగా నీ యొక్క పాపములు దేవుని పాద సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుని కనికరం పొందుకొని అట్ట ఆశీర్వాదాలు సంపాదించుకో. దేవుడి కృప అందరికీ దయచేయను గాక. దేవుడి వాక్యం మన ఎన్నికల్లో దీవించును గాక. ఆమె